సో నెక్స్ట్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి మనం జైనిజం గురించి చూద్దాం. సో జైనిజం అంటే ఏంటి, అసలు ఈ జైనిజం అనే మతం ఎందుకు వచ్చింది, దాన్ని ఎవరు స్థాపించారు, జైనిజంలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, తీర్థంకరాస్, ఎంతమంది తీర్థంకరాస్ ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన సింబల్స్ ఏంటి, అసలు జైన మతం ఏం సూచించింది, దాని టీచింగ్స్ ఏంటి. సో దీనికి సంబంధించిన డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి జైనిజం అనగానే గుర్తొచ్చేది ఎవరు, వర్ధమాన మహావీర. సో వర్ధమాన మహావీర ఎక్కడ ఎన్లైటన్మెంట్ పొందాడు, సో దీనికి సంబంధించిన క్వశ్చన్స్, ఆయన ఎక్కడెక్కడ ప్లేసెస్లో విజిట్ చేశారు, ఆయన జైన్ కౌన్సిల్స్ ఎక్కడ కండక్ట్ చేశారు, అండ్ ఆయన డిసైపుల్స్ ఎవరు. సో దీనికి సంబంధించిన అన్ని క్వశ్చన్స్ కూడా మనకి ఈ జైనిజం అనే చాప్టర్లో ఈ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో కవర్ అవుతాయి అనమాట. సో వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, ద టర్మ్ కైవల్య ఈజ్ రిలేటెడ్ టు విచ్ రిలీజియన్. సో కైవల్యం అనే పదం ఏ మతమునకు సంబంధించింది. సో ఇలాంటి కొన్ని డిఫరెంట్ టర్మినాలజీ ఉంటుంది, ఆ టర్మ్స్ని మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఏమడుగుతున్నారు, కైవల్య అనే పదం ఏదైతే ఉందో అది ఏ రిలీజియన్కి సంబంధించింది అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో ఏమిచ్చారు, బుద్ధిజం, జైనిజం, హిందూయిజం అండ్ సిక్కిజం ఇచ్చారు. సో మనకి కైవల్యం అనే పదం వచ్చేసి జైనిజంకి సంబంధించింది అనమాట. కైవల్యం అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ పొందడం. సో వర్ధమాన మహావీర 12 సంవత్సరాలు స్ట్రిక్ట్ మెడిటేషన్ చేసిన తర్వాత రిజుపాలిక రివర్ నది ఒడ్డున, సో ఈ రివర్ నేమ్ గుర్తుంచుకోండి, రిజుపాలిక రివర్. సో ఈ నది ఒడ్డున సాల్ ట్రీ కింద కైవల్యం పొందడం జరిగింది. అంటే 12 ఏళ్ళు ఆయన చాలా స్ట్రిక్ట్గా మెడిటేషన్ చేశాడు, అన్నిటికీ దూరంగా ఉండి. సో అలా ఆయన కైవల్యాన్ని పొందడం జరిగిందనమాట. సో దీన్ని కేవల జ్ఞాన అని కూడా పిలుస్తారు. సో ఓకే, కేవల జ్ఞాన అని కూడా దీన్ని పిలవడం జరుగుతుంది. సో కైవల్యం అనే పదం జైనిజంకి సంబంధించింది. అండ్ అందులో కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ ఎవరు మొట్టమొదటిసారిగా కైవల్యం పొందింది ఎవరు అని అంటే అది వచ్చేసి వర్ధమాన మహావీరుడు. ఎక్కడ అని కూడా మీకు క్వశ్చన్ అడగొచ్చు, ఎక్కడ అంటే రిజుపాలిక నది ఒడ్డున ఉన్న సాల్ ట్రీ కింద. మిగతావి కూడా చూద్దాం. బుద్ధిజం, హిందూయిజం, సిక్కిజం ఉంది. మనం బుద్ధిజంలో ఏమంటాము, లాస్ట్ స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ని నిర్వాణ అని చెప్పి పిలుస్తాం అనమాట, ఓకేనా. అండ్ హిందూయిజంలో మోక్షం లేదా ముక్తి అని చెప్పేసి పిలుస్తాం, అంటే మోక్షం పొందడం, ముక్తి పొందడం అని పిలుస్తాం అనమాట. అండ్ సిక్కిజంలో ఏమని పిలుస్తాం మనం, ఈ ఎన్లైటన్మెంట్ని, లిబరేషన్ని అంటే సచ్ఖండ్. సో వీటికి దీనికి కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం జైనిజంలో కానీ బుద్ధిజంలో కానీ చూసుకున్నట్టయితే అన్ని బంధాలకి దూరంగా వెళ్ళిపోయి, అందరికీ దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు ఎన్లైటన్మెంట్ కోసం అంటే లిబరేషన్ మొత్తం అన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఏదో తెలుసుకోవాలి, ప్రపంచం గురించి తెలుసుకోవాలి, వాళ్ళ టీచింగ్స్ అందరికీ చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు అలా అందరినీ వదిలేసి అన్ని మెటీరియలిస్టిక్ లైఫ్కి దూరంగా ఉంటారు. కానీ సిక్కిజంలో అలా ఉండదన్నమాట. సిక్కిజంలో ఏంటి, వాళ్ళు ఫ్యామిలీతోనే ఉంటారు, వాళ్ళ డైలీ వర్క్స్ అన్నీ అలా రెగ్యులర్గా నడుస్తూనే ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నప్పటికీ, వాళ్ళ డైలీ వర్క్స్ నడుస్తున్నప్పటికీ కూడా వాళ్ళు ప్రతి క్షణం దేవుడి నామస్మరణ చేస్తూ ఉండి అలా వాళ్ళు మోక్షం పొందుతారనమాట, ఓకేనా. వాహే గురు అని చెప్పేసి వాళ్ళు అలా నామస్మరణ చేస్తూ అంటే దేవుణ్ణి ఎప్పుడు స్తుతిస్తూనే ఉంటారనమాట సిక్కిజంలో. అలా వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. దాన్నే ఇక్కడ వీళ్ళు సచ్ఖండ్ అని చెప్పేసి పిలుస్తారు, ఓకే. సో కైవల్యం అంటే కేవల జ్ఞాన, ఎన్లైటన్మెంట్కి ఒక్కొక్క మతంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. మనకి ఇక్కడ జైనిజంలో కైవల్యం అని పిలుస్తాం, బుద్ధిజంలో నిర్వాణ, హిందూయిజంలో ముక్తి లేదా మోక్షం, సిక్కిజంలో సచ్ఖండ్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, విచ్ పురాణ మెన్షన్స్ రిషభనాథ ద ఫస్ట్ తీర్థంకర యాజ్ అన్ ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ నారాయణ. మొదటి తీర్థంకరుడైన రిషభనాథుడి నారాయణుడి అవతారంగా పేర్కొన్న పురాణం ఏది అని అంటున్నారు. సో రిషభనాథ అనే అతను మొట్టమొదటి తీర్థంకరుడు అనమాట. జైన్ తీర్థంకరాస్ 24 మంది ఉన్నారు కదా, అందులో ఈయన ఫస్ట్ వన్. సో ఈయన నారాయణుడికి అవతారంగా వచ్చారు అని చెప్పేసి ఏ పురాణాలలో చెప్తున్నారు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏమిచ్చారు, విష్ణు పురాణం, భాగవత పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం లేదా బోత్ 1 and 2. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 అనమాట. అంటే విష్ణు పురాణం మరియు భాగవత పురాణం ఈ రెండిట్లలో కూడా రిషభనాథుడి గురించి మెన్షన్ చేయడం జరిగింది. విష్ణు పురాణంలో ఏం చెప్పారు, రిషభనాథుడి కొడుకు అయిన భరత ఎవరైతే ఉన్నారో
ఆయన పేరు మీదే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ని భరత వర్ష అని చెప్పేసి పిలుస్తారు అని చెప్పేసి విష్ణు పురాణంలో మెన్షన్ చేశారనమాట. అండ్ భాగవత పురాణంలో 5వ స్కందాలో రిషభనాథుడి యొక్క లైఫ్ హిస్టరీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ రెండిట్లలో కూడా రిషభనాథుడి గురించి మెన్షన్ చేశారు కాబట్టి మనకి 1 and 2 కరెక్ట్ ఆప్షన్స్ అనమాట. అండ్ ఇది మాత్రమే కాకుండా మనకి విష్ణు పురాణ, భాగవత పురాణ ఎప్పటివి? ఇవి అష్టాదశ పురాణాలలో భాగం. ఈ అష్టాదశ పురాణాలు మనకి వేదిక్ సివిలైజేషన్కి సంబంధించినవి. అంటే వేదిక్ సివిలైజేషన్ టైంలోనే రిషభనాథుడి గురించి మెన్షన్ చేయబడి ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి, థర్డ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? బ్రహ్మ వైవర్త పురాణ. ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో ఏముంటుంది అంటే రాధాకృష్ణుల గురించి ఉంటుంది, యూనివర్స్ యొక్క క్రియేషన్ ఎలా జరిగింది అనేది ఉంటుంది. అండ్ బ్రహ్మ గురించి ఈ బ్రహ్మ వైవర్త పురాణంలో మెన్షన్ చేయబడి ఉంటుంది. సో దీంట్లో రిషభనాథుడి గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయరనమాట. రిషభనాథుడి గురించి విష్ణు పురాణం, భాగవత పురాణంలో మాత్రమే మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇంకేదైనా క్వశ్చన్లో రిషభనాథ అని ఇవ్వకుండా ఆదినాథ అని కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఆదినాథ అన్నా కూడా ఆయనకి ఇంకొక పేరు అన్నమాట. సో రిషభనాథ ఆర్ ఆదినాథ ఏది ఇచ్చినా కూడా మీకు కరెక్టే. ఆయనే ఫస్ట్ తీర్థంకర. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. జైన్స్ వర్ ఇనిషియల్లీ కాల్డ్ నిర్గ్రంథాస్. వాట్ డస్ నిర్గ్రంథ మీన్? సో జైనులను ప్రారంభంలో నిర్గ్రంథులు అని పిలిచేవారు. నిర్గ్రంథులు అంటే అర్థం ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఈ కీవర్డ్ గుర్తుంచుకోండి, నిర్గ్రంథాస్. నిర్ అంటే ఏంటి అంటే వితౌట్, అండ్ గ్రంథ అంటే ఏంటి అంటే టై, నాట్ లేదా బాండ్. అంటే ఏంటి అంటే దోస్ హూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్, బంధాల నుంచి బయటపడిన వారు లేదా బంధాల నుంచి విముక్తి పొందిన వాళ్ళని నిర్గ్రంథాస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట. సో జైనిజంలో జీనా, కాంకరర్స్ అని కూడా పిలుస్తారు. సో ఈ జీనా లేదా కాంకరర్స్ అని ఎవరిని పిలుస్తారు అంటే వర్ధమాన మహావీరుడి యొక్క ఫాలోవర్స్, అంటే 24th జైన్ తీర్థంకర ఫాలోవర్స్ ని ఈ జీనాస్ లేకపోతే జైన్స్ అని పిలుస్తారు. అంతకు ముందు ఎవరైతే ఉన్నారో 23వ తీర్థంకరుడు ఎవరు? పార్శ్వనాథుడు. అప్పటి వరకు కూడా వాళ్ళందరినీ ఫాలో అయ్యే వాళ్ళందరినీ కూడా నిర్గ్రంథాస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వర్ధమాన మహావీర పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 23rd తీర్థంకర పార్శ్వనాథుడి యొక్క ఫాలోవర్స్ అనమాట. సో వాళ్ళు ఈ నిర్గ్రంథ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో దానికి వర్ధమాన మహావీర వాళ్ళ పేరెంట్స్ హెడ్ లాగా వ్యవహరించే వాళ్ళు అనమాట, కమ్యూనిటీ హెడ్ లాగా ఉండేవాళ్ళు. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ జైన్ ఫాలోవర్స్ ని నిర్గ్రంథాస్ అంటారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళని 24th తీర్థంకర ఎవరైతే ఉన్నారో అప్పటి నుంచి ఎవరైతే జైనిజం ని ఫాలో అవుతున్నారో మహావీర ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళని జీనా లేదా జైన్ అని పిలుస్తారు అనమాట. అంటే కాంకరర్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకే, మనకి ఇక్కడ దాన్ని బట్టి చూస్తే కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. నిర్గ్రంథ అంటే దోస్ హూ ఆర్ ఫ్రీ ఫ్రమ్ బాండేజ్, ఎలాంటి బంధాలు ఎలాంటి అటాచ్మెంట్స్ లేకుండా ఉండే వాళ్ళు అనమాట. అటాచ్మెంట్స్ అంటే ఏంటి? ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్. మన ఇంటర్నల్ ఈగో, గ్రీడ్ ఇవన్నీ కూడా వదిలేయాలి. అండ్ ఎక్స్టర్నల్ అటాచ్మెంట్స్ అంటే ఏంటి? మన మ్యారిటల్ లైఫ్ గురించి, మన లగ్జరీస్ గురించి, ఫ్యామిలీ గురించి, వీటన్నిటి గురించి ఆలోచించకుండా అన్నిటినీ వదిలేయడం అనమాట. ఓకే, సో ఇక్కడ పాత్ ఫైండర్స్ అని ఉన్నారు. పాత్ ఫైండర్స్ అంటే ఎవరు? పాత్ ఫైండర్స్ అంటే తీర్థంకరాస్ని పాత్ ఫైండర్స్ అని చెప్పి అంటారనమాట. ఓకే, సో ఇలాంటి కీవర్డ్స్ అన్ని మీరు గుర్తుంచుకోండి. ఈ జైనిజం, బుద్ధిజం ఈ లెసన్స్లో మెయిన్గా మనకి కీవర్డ్ మీదే మల్టిపుల్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఆ కీవర్డ్ మనం కరెక్ట్గా గుర్తుంచుకుంటే దాన్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. విచ్ సోషల్ గ్రూప్ ఇన్ ఏన్షియంట్ సొసైటీ ఫాలోడ్ జైనిజం ద మోస్ట్? ప్రాచీన సమాజంలో ఏ సామాజిక వర్గం వారు జైన మతాన్ని ఎక్కువగా అనుసరించే వాళ్ళు అని అడుగుతున్నారు. అంటే జైనిజంకి కూడా ఫాలోవర్స్ ఉంటారు కదా, అంటే ఓన్లీ 24 తీర్థంకరాస్ కాకుండా ఏ సోషల్ గ్రూప్కి చెందిన వాళ్ళందరూ జైనిజంని ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు అంటున్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? ట్రేడర్స్ అంటే వర్తకులు, మర్చెంట్స్ అంటాం. అండ్ బిలో ఆప్షన్ 2లో ఏమి ఇచ్చారు? ఆర్టిజాన్స్ ఆర్ క్రాఫ్ట్స్మెన్ అంటే చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు. నెక్స్ట్ ఆప్షన్ 3లో ఏమి ఇచ్చారు? ఫార్మర్స్ అంటే వ్యవసాయదారులు. 4లో ఏమి ఇచ్చారు? క్షత్రియాస్ అంటే క్షత్రియులు, రాజులు, రూలర్స్ అనొచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్గా ఏ సామాజిక వర్గం వాళ్ళు జైనిజంని ఎక్కువగా ఫాలో అయ్యారు అంటే
మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1 అనమాట. ట్రేడర్స్. ఎందుకు వీళ్ళు మాత్రమే ఎక్కువగా జైనిజంని ఫాలో అవ్వగలిగారు అంటే, జైనిజంని ఫాలో అవ్వాలంటే మొట్టమొదటిగా వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటి? నాన్ వైలెన్స్, అహింసని వాళ్ళు ఫాలో అవ్వాలి. అంటే ఏ చిన్న ప్రాణికి కూడా వాళ్ళు ఎలాంటి హాని తలబెట్టకూడదు. ఇంటెన్షనల్గా అన్ఇంటెన్షనల్గా అయినా కూడా, అంటే కావాలని కూడా హాని తలబెట్టకూడదు, వాళ్ళు తెలియకుండా కూడా వాళ్ళు ఎలాంటి ప్రాణికి ఏ చిన్న అపకారం హాని కూడా చేయకూడదు అనమాట. సో అలా చేయగలిగిన వాళ్ళే జైనిజంని ఫాలో అవ్వగలుగుతారు. ఇప్పుడు ట్రేడర్సే ఎందుకు ఎక్కువగా ఫాలో అయ్యారు అంటే, వాళ్ళు ఇంటెన్షనల్గా కానీ అన్ఇంటెన్షనల్గా కానీ ఎవరికి హాని చేయట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఈ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ జైన్ మొనాస్ట్రీస్ని ఎక్కువగా బిల్డ్ కూడా చేయడం జరిగిందనమాట. అలా ట్రేడర్స్ ఈ పర్టికులర్ సోషల్ గ్రూప్ వాళ్ళు జైనిజంని ఎక్కువగా ఫాలో అయ్యారు. మరి మిగతా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఫాలో అవ్వలేదా అంటే, ఇక్కడ మనకి చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు జనరల్గా మనకి సోషల్ గ్రూప్లో ఎక్కడొస్తారు? వర్ణ సిస్టంలో కానీ లేకపోతే నార్మల్ సోషల్ హైరార్కీలో చిట్ట చివరన 4th ప్లేస్లో వస్తారనమాట. సో జనరల్గా వేదిక్ సివిలైజేషన్లో వీళ్ళు సోషల్ హైరార్కీలో కింద ఉంటారు. కానీ ఇక్కడ జైనిజం బుద్ధిజంకి వచ్చేవరకు వీళ్ళకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ దొరుకుతుంది, వీళ్ళకి కూడా రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది. సో మెల్లిమెల్లిగా ఈ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా జైనిజంని ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. కానీ ఎక్కువగా ఎవరు చేశారు అంటే మాత్రం మీరు ట్రేడర్స్ అనే చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ ఫార్మర్స్. వ్యవసాయదారులు ఎందుకు జైనిజంని ఫాలో అవ్వలేకపోయారు? ఎందుకంటే వీళ్ళు వ్యవసాయం చేసుకునేటప్పుడు, విత్తనాలు నాటేటప్పుడు లేకపోతే పొలం దున్నేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే భూమిలో ఉన్న క్రిమికీటకాలు కావచ్చు, చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కావచ్చు, అవి చనిపోవడం జరుగుతుంది. అంటే అక్కడ అక్కడ హింస జరుగుతుంది, అంటే వైలెన్స్. వీళ్ళకి తెలియదు అవి చనిపోతాయి అని చెప్పి, కానీ అన్ఇంటెన్షనల్గా చేసినా ఇంటెన్షనల్గా చేసినా అది వైలెన్స్ కిందికే వస్తుంది. కాబట్టి వ్యవసాయదారులు జైనిజంని ఎక్కువగా ఫాలో అవ్వలేకపోయారు. నెక్స్ట్ క్షత్రియాస్, కింగ్స్, రూలర్స్. వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక యుద్ధంలో పాల్గొంటారు. అండ్ ఆ యుద్ధంలో ఎంతో మంది మనుషులు చనిపోతారు, జీవులు కూడా చనిపోతాయి అనమాట. సో అలా క్షత్రియులు కూడా జైనిజంని ఎక్కువగా ఫాలో అవ్వలేకపోయారనమాట. ఓకే, సో ఇక్కడ ఏ సామాజిక వర్గం వారు జైన మతాన్ని ఎక్కువగా ఫాలో అయ్యారు అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ ట్రేడర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ద ఫైనల్ కంపైలేషన్ ఆఫ్ ద జైన్ కానోనికల్ టెక్స్ట్ అంటే అంగాస్ టుక్ ప్లేస్ ఎట్ విచ్ జైన్ కౌన్సిల్? జైన మత పవిత్ర గ్రంథాలు అంటే అంగములు చివరి సంకలనం ఏ జైన సంగీతి ఆర్ సమావేశంలో జరిగింది అంటున్నారు. సో మనకి జైన్ కానోనికల్ టెక్స్ట్లో 12 అంగాస్ అనేవి ఉంటాయన్నమాట. ఏంటి ఈ 12 అంగాస్ అంటే వర్ధమాన మహావీర టీచింగ్స్ లేదా ప్రీచింగ్స్ అని కూడా అనొచ్చు. ఈ వర్ధమాన మహావీర ఓరల్గా ఏవైతే టీచింగ్స్ చేశాడో వాటిని నీట్గా బుక్ ఫామ్లో కంపైల్ చేయడం జరుగుతుందన్నమాట. సో అది ఎప్పుడు, చివరి సంకలనం ఎప్పుడు అయ్యింది అని అడుగుతున్నారు. ఓకే, మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏమిచ్చారు? ఫస్ట్ జైన్ కౌన్సిలేట్ పాటలీపుత్రంలో జరిగిన మొదటి జైన సంగీతి. ఆప్షన్ 2 సెకండ్ జైన్ కౌన్సిలేట్ వల్లభిలో జరిగిన 2వ జైన సంగీతిలో. ఆప్షన్ 3 థర్డ్ జైన్ కౌన్సిలేట్ వైశాలిలో జరిగిన 3వ జైన సంగీతి. నెక్స్ట్ ఆప్షన్ 4లో ఏమిచ్చారు? 4th జైన్ కౌన్సిలేట్ కుందలవనంలో జరిగిన 4వ జైన సంగీతి. సో మీరు ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్లో వెళ్ళండి. ఈ 2 తప్పు అవుతాయి. ఎందుకు అంటే మనకి 2 జైన్ కౌన్సిల్స్ మాత్రమే జరిగాయి. ఆ 2 ఫస్ట్ది వచ్చేసి పాటలీపుత్ర, ఇది బీహార్లో ఉంది. సెకండ్ జైన్ కౌన్సిల్ వచ్చేసి వల్లభి, ఇది గుజరాత్లో ఉంటుంది. ఓకేనా? సో ఈ ఫస్ట్ అండ్ సెకండ్ జైన్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కూడా ఈ జైన మత పవిత్ర గ్రంథాలకి సంబంధించినవే. కానీ ఫస్ట్ జైన్ కౌన్సిల్లో ఈ 12 అంగాస్ కంపైలేషన్ అనేది స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ అయింది అంటున్నారు? చివరి సంకలనం ఎక్కడ జరిగింది అంటున్నారు. సో ఈ జైన మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటి కంపైలేషన్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఎక్కడ కంప్లీట్ అయింది అంటే సెకండ్ జైన్ కౌన్సిలేట్ వల్లభి గుజరాత్లో జరిగింది కదా. అప్పుడు ఈ 12 అంగాస్ మాత్రమే కాకుండా దాంట్లో సబ్ పోర్షన్స్ ఉంటాయి, ఉపాంగాస్ అంటాం, అవి కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది అనమాట. మరి దీనిని ఎవరు ప్రిసైడ్ చేశారు అంటే క్షమశ్రమణ. ఓకేనా, దీన్ని ప్రిసైడ్ చేసింది ఎవరు అని కూడా అడుగుతారు. సో సెకండ్ జైన్ కౌన్సిల్ ప్రిసైడ్ చేసింది అంటే దానికి ప్రెసిడెంట్గా లేదా చైర్మన్షిప్గా ఉన్నది ఎవరు అంటే క్షమశ్రమణ. ఓకేనా.